హలో బ్యాచిలర్స్, ఈరోజు మనం వంకాయ ముద్ద కూర ఎలా చేయాలో చూద్దాం. అది బాయిల్డ్ ఎగ్ వేసి ముందు కుక్కర్ పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చీలిన పచ్చిమిరపకాయలు వేసి అలాగే ఒక ఉల్లిపాయ చీలికలుగా కోసిన అవి కూడా వేసుకొని పసుపు వేసుకొని మగ్గించుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు ఉప్పులో నానబెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా కుక్కర్లో వేసుకొని బాగా పసుపు అన్నీ కలిసేలాగా వేపుకొని టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, 3-4 టమాటా ముక్కలు తీసుకున్నాను, అవి కూడా కట్ చేసి వేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు బాగా మగ్గినాయండి. ఇప్పుడు టేస్ట్ తగినంత 1.5 టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్, కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలుపుకోండి. ఒక గ్లాసు వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్ సరిపోతుందండి, కరెక్ట్గా మగ్గుతుంది. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ బాయిల్ చేసుకున్నాం కదండి, అది కూడా పెంకు తీసి పక్కన పెట్టుకుందాం. అంతేనండి, ఈజీగా అయిపోయింది. ఇది పప్పు స్మాషర్తో మరీ మెత్తగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా పైన తిప్పుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో 2 ఎగ్స్ తీసుకున్నాం కానీ బాయిల్డ్ ఎగ్స్, ఆ కర్రీ అందులో వేసేసుకోండి. అంతే అండి, కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వంకాయ ముద్ద కూర బాయిల్డ్ ఎగ్తో రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలో. ఆహా, ఏమి రుచి! తినరా మైమ రుచి! తాజా కూరలు ఎవరు వంకాయ అంటారు కదా, అట్లా ఉంటుందండి టేస్ట్. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి.